హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొల్లూరు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ అండి. టైం కూడా లేదు, మీరు తొందరగా అప్లికేషన్ చేసుకోవాలని అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో, చూసుకొని చెక్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ లింక్, అలాగే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎవ్వరు నా వీడియోని చూసేవాళ్ళు, కొత్తగా చూసుకున్న వాళ్ళకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్ అలాగే జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ముందుగానే వస్తాయి. అప్లికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పే స్కేల్ విధానం అనేది దాదాపు 1,21,000 వరకు అయితే ఉందండి. సో ఈ స్కేల్ 1 ఉద్యోగాలు ఇవి. బ్యాంకు నుండి అయితే మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీరు ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్. సో అప్లికేషన్ చేసుకోవడానికి కూడా వీలుంది. టైం కూడా దగ్గరలో ఉంది, టైం తక్కువే ఉంది. సో మీరు అప్లికేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఆల్రెడీ నీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రెడీ చేసి పెట్టాను. గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగాలు, పర్మనెంట్ క్లర్క్ పోస్టులకు సంబంధించి. సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వీటికి సంబంధించింది కూడా. అలాగే పైన స్క్రోలింగ్ కూడా అవుతుంది. అలాగే ఈ యొక్క పర్మనెంట్ క్లర్క్ సంబంధించిన పోస్టులు దాదాపు మనకు 35,000 వరకు వేతనం అయితే వస్తుందండి. సో మంచి జీతం కలిగిన పోస్టులు అండి ఇవి. సో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, తక్కువ పోటీ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీరు ఈ యొక్క జాబ్స్ అనేటివి ఇంకా చాలా ఉన్నాయి నా దాంట్లో, మీరు చెక్ చేసుకుంటే అప్లికేషన్ చేసుకోవాల్సిన డేట్స్ కూడా ఉన్నాయి. సో చూసుకొని అప్లికేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే దాదాపు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ యొక్క బ్యాంక్ కర్ణాటక అంటే కర్ణాటకలోనే కాదు, ఇది అన్ని ఏపీ మరియు తెలంగాణలో అన్ని ప్రాంతాలలో మనకైతే ఈ యొక్క బ్యాంక్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. సో అందులో ఉన్న వేకెన్సీస్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఇది ఒక అఫీషియల్ స్కేల్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన నోటిఫికేషన్. సో మీరు మంచి పే స్కేల్ విధానం పొందవచ్చు. చార్టెడ్ అకౌంట్ సంబంధించిన 25 వేకెన్సీస్, లా ఆఫీసర్ సంబంధించిన 10 వేకెన్సీస్, స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించినవి 10 వేకెన్సీస్, ఐటీ స్పెషలిస్ట్కి సంబంధించినవి 30 వేకెన్సీస్. ఆల్రెడీ మొత్తం మనకి 75 వేకెన్సీస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన వాళ్ళు మినిమం 3 అటెంప్ట్లో సిఏ అయితే పాస్ అయి ఉండాలండి. వాళ్ళు 2024-25 బ్యాచ్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే లా ఆఫీసర్కి సంబంధించిన చూసుకున్నట్టయితే మాస్టర్ ఆఫ్ లాకి సంబంధించి టైర్ 1 కాలేజీలో యూనివర్సిటీలో 24-25 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు మాస్టర్ ఆఫ్ లా అయితే చేసి ఉండాలి. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన చూసుకున్నట్టయితే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చేసి ఉండాలండి. ఇది కూడా టైర్ 1 కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీలో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీ స్పెషలిస్ట్కి సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ BE IT, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే అంటే MCA అండి. అలాగే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ MTech చేసి ఉండాలండి. ఇది కూడా టైర్ 1 కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీలో పాస్ అయి ఉండాలి. సో మీరు వీటిలో ఈ యొక్క కోర్సులు చేసిన వాళ్ళు, ఈ కాలేజీ అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మినిమం 75% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలండి. అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏం మెన్షన్ చేయలేదు. అలాగే మనకి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ చేసి మనకి కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారండి. అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ఇంటర్వ్యూ మొత్తం. సో మీరు దీన్ని ఇంటర్వ్యూ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి పక్కా అప్లికేషన్ చేసుకొని మీకు మంచి ఉద్యోగ జీతం కలిగిన నోటిఫికేషన్ ఇది. దాదాపు బేసిక్ స్కేల్ 1కి సంబంధించిన బేసిక్ పే వచ్చేసి 48,000 రూపీస్ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకు DA HRA అలాగే మిగతా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు 1,21,000 వరకు అయితే మనకు పే స్కేల్ అయితే పొందవచ్చు. అలాగే ఇక్కడ మనకి మిగతా విషయాలన్నీ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్తాను. అది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూటింగ్, అంటే వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో చేస్తారండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా నా
డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డైరెక్ట్ లింక్ అండి, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు కర్ణాటక బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ మరియు ఫీమేల్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు అయితే మెన్షన్ చేశాను. సో అప్లికేషన్ లింక్ అనేది మీకు డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో మీకు దీనికి సంబంధించినవి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది సీక్రెట్గా తెలిసిందండి మనకి, అంటే వెతుకుతూ ఉంటే మీకోసం ట్రై చేస్తున్నాను. 25th లాస్ట్ డేట్ ఇది. సో అప్లికేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, జాబ్ కొడతారని ఆలోచిస్తున్నాను. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దాదాపు మనం ఈ సిఏ మరియు మిగతా విభాగాల్లో ఈ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు దాదాపు మనకి మినిమం ఎడ్యుకేషన్ అయితే అది ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో మీరు తొందరగా అప్లికేషన్ చేసుకోండి, అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను. సో టైం అయితే లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ లక్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.